అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వెళ్ళారు కదా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వచ్చారు కదా. అక్కడ ఒక డ్రామాటిక్ సీన్స్ జరిగాయి. ఒక రకమైన వైలెన్స్ జరిగింది. ఒక రకమైన కుట్రపూరితమైన వ్యవహారాలు కొన్ని జరిగాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా వైఫల్యం అడుగడుగునా ఉంది, ఆయనను కావాలని అలా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఇవి అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వాళ్ళేమో వాళ్ళంతా కూడా సినిమాటిక్గా కావాలని కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారు, వాళ్ళే గొడవ చేసి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు అని టీడీపీ మీడియా ఫోకస్ చేస్తోంది. ఆయన పరామర్శకు వెళ్ళి ఓదార్చడానికి వెళ్ళి ఇన్ని నాటకీయ పరిణామాలు ఎందుకు జరిగాయి అనేది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రభుత్వ పరంగా ఒక దర్యాప్తు అయితే జరుగుతోంది. ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయింది, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది. మొత్తం అన్ని రకాలుగా కూడా అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏం జరిగింది, సీన్ టు సీన్, మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేది రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో హెలికాప్టర్లో బయలుదేరి అక్కడ సీకేపల్లిలో హెలికాప్టర్ దిగారు 11 గంటల 4 నిమిషాలకు. ఆయన అక్కడ దిగినప్పటికే నిజానికి ముందు రోజే చెప్పారంట పోలీసులు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఆ జిల్లా ఎస్పీ గారికి ఆ జిల్లా వైసీపీ నాయకులు అడిగినప్పుడే, పర్మిషన్ అడిగినప్పుడే పోలీసులు చెప్పారంట, అవన్నీ చిన్న రోడ్లు, నార్మల్ భారీగా వేలాదిగా జనాలు వెళ్ళడానికి కుదరదు, కాబట్టి లిమిట్ సంఖ్యలో వెళ్ళండి, లిమిటెడ్ పరిమిత సంఖ్యలోనే వెళ్ళండి, ఎటువంటి హంగు ఆర్భాటాలు వద్దు, వేలాది మందితో జనాలను తీసుకురావద్దు, దానికైతే అనుమతి ఇవ్వము, కేవలం పరామర్శించి వెళ్ళడం వరకు ఓకే అని చెప్పి పోలీసులు ముందుగానే చెప్పారు. అయినా సరే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు, పెనుగొండ, తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరము, హిందూపురము, ఈ ప్రాంతాలన్నింటి నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని చోట్ల డబ్బులు పంచారంటున్నారు, ఏమో నాకైతే తెలియదులే. చాలా చోట్ల నుంచి వెహికల్స్ ఏర్పాటు చేసి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అక్కడ మండల స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ప్రెస్టీజియస్గా తీసుకొని ఖచ్చితంగా జనం రావాలి, ఇదిగో ఈ మండలం నుంచి 1000 మంది రావాలి, ఇదిగో ఈ గ్రామం నుంచి ఇంతమంది రావాలి, ఈ నియోజకవర్గం నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టుకొని మరీ జనాల్ని తరలించారు. ఇదైతే వాస్తవం. డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ టార్గెట్లు పెట్టుకొని జనాలను తరలించారు. ఆ జిల్లా నాయకులందరూ కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. బల ప్రదర్శన చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యారు. పరామర్శకు వచ్చి బల ప్రదర్శన అవసరమా, వేలాది మందిని తీసుకురావడం అవసరమా? దాంతో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగే సమయానికి అక్కడ కార్యకర్తలు విపరీతంగా గుమిగూడారు. సాధారణంగా విఐపి నేత ఇలా వచ్చినప్పుడు పోలీసులు కూడా అలర్ట్ అవుతారు. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా ఉండడానికి అలర్ట్ అయ్యారు, అండ్ ఇంతమంది కార్యకర్తలు వచ్చారు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడానికి అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంటంటే 1150 మంది పోలీసులను పెట్టాము అని చెప్తోంది. వాళ్ళలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల సెక్యూరిటీగా ఉంటారు, కొంతమంది క్యాడర్ను కంట్రోల్ చేయడానికి ఉంటారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వలయం, రోప్ పార్టీ ఒకటి ఏర్పాటైంది. సాధారణంగానే ఎక్కడైనా సరే ఈ పొలిటీషియన్స్, విఐపి పొలిటీషియన్స్ వెళ్తున్నప్పుడు ఒక రోప్ పార్టీ వస్తుంది. అయినా సరే అక్కడ కార్యకర్తలు ఊరుకోలే, ఆయన దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించారు. చివరికి ఆ పోలీసుల సాయంతోనే ఆయన వెహికల్ ఎక్కి బై రోడ్డు పాపిరెడ్డిపల్లి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు చేయాల్సిన పెంట అంతా చేశారు. హెలికాప్టర్ ఎక్కి రెక్కలు ఎరగొట్టి ఆ ఫీల్డ్ ఏదో ఎయిర్ షీల్డ్ ఏదో దెబ్బతీసి చాలా చేశారంట. దానికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు కుట్రలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వెళ్లకుండా అనేది వైసీపీ వాళ్ళ ప్రచారం. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే నిజంగా ఎయిర్ షీల్డ్ వీళ్ళు దెబ్బతినేస్తే హెలికాప్టర్ వెళ్ళలేకపోతే ఖాళీ హెలికాప్టర్ ఎలా వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కకుండానే అది ఎలా పైకి ఎగిరింది, అది ఎలా తిరిగి వెళ్ళిపోయింది? అదేదో అక్కడ పైలట్లు ఇద్దరు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వ్యక్తి ఎక్కితే ఎక్కువైపోద్దా? హెలికాప్టర్ దెబ్బతినేస్తుందా? పైకి వెళ్తుందిగా. ఇదంతా కావాలని చేశారు అనేది వీళ్ళ చేస్తున్న ఆరోపణ, వీళ్ళు చెప్తున్న కౌంటర్ అన్నమాట. మొత్తానికి ఇక్కడ అనుమానాస్పదంగానే ఉన్నాయి కొన్ని వ్యవహారాలు. అక్కడికి కార్యకర్తలు అంత భారీగా రావాల్సిన అవసరం లేదు, అంత భారీగా వచ్చినప్పటికీ హెలికాప్టర్ చుట్టూ చేరి అలా ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. హెలికాప్టర్లు ఎప్పుడు చూడలేదా? కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రతి పొలిటీషియన్ హెలికాప్టర్లో దిగుతుంటారుగా, ఎన్నికల ప్రచారంలో ప్రతి గంటకి వాడుతూనే ఉంటారుగా, అన్ని పార్టీల నాయకులు వాడుతూనే ఉంటారుగా. అది రెంట్కి తీసుకుంటారు, తిరుగుతారు, మళ్ళీ ఇచ్చేస్తారు, వెళ్ళిపోద్ది. దీనిలో
కార్యకర్తలు దేశంలో ఏ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ఇలా ప్రవర్తించాల, కేవలం ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళు మొన్న అలా ప్రవర్తించారు. సో దీనిలో వాళ్ళు ముందస్తు వ్యూహం ప్రకారమే చేశారు, కావాలని ప్లాంటెడ్గా చేశారు, ప్రభుత్వం మీద బురద జల్లే ఉద్దేశంతోనే చేశారు అనేది ప్రభుత్వం అనుమానిస్తోంది. సో దీన్ని ఇంకొంచెం లాగడానికి, ఇంకొంచెం డెప్త్గా కనిపెట్టడానికి, అసలు 11 గంటల 4 నిమిషాలకి ల్యాండ్ అయిన హెలికాప్టర్ 12 గంటల 56 నిమిషాలకి తిరిగి వెళ్ళే వరకు ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ 1 గంట 52 నిమిషాల పాటు అక్కడ హెలికాప్టర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎంతమంది కార్యకర్తలు వచ్చారు, ఎవరు అక్కడ ఏం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఈ జిల్లా నాయకులు ఏమైనా ముందుగా మీటింగ్ పెట్టుకొని ఇలా ప్లాన్ చేశారా, ఈ మొత్తం కుట్ర కోణం ఏముంది అనేది దీన్ని ఛేదించడానికి ఒక స్పెషల్గా దర్యాప్తు జరుగుతోంది. వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమా లేదా వీళ్ళు అనుమానిస్తున్నదే నిజమా అనేది. సో అది మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత ఒక 2-3 రోజుల్లో ఫుల్ రిపోర్ట్ బయటకు వస్తుంది అన్నమాట.